హాయ్ ఫ్రెండ్స్, ఫిజిక్స్ కంటిన్యూషన్ చూడండి. అయస్కాంతం టాపిక్ వచ్చేసి అయస్కాంతం. గ్రీసు దేశంలోని మాగ్నస్ అనే గొర్రెల కాపరి ద్వారా అయస్కాంతం కనుగొనబడింది. ఓకేనా ఫ్రెండ్స్? అయస్కాంతం గ్రీసు దేశంలోని మాగ్నస్ అనే ఒక గొర్రెల కాపరి ద్వారా అయస్కాంతం కనబడింది. బహుశా ఆయన పేరు మీదగానే వచ్చింది అనుకుంటా. మాగ్నటైట్ ఇనుమును కలిగి ఉంది. మాగ్నటైట్ దేన్ని కలిగి ఉంది? మాగ్నటైట్ అనేది ఇనుమును కలిగి ఉంటుంది. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతాలు అంటారు. మిమ్మల్ని అయస్కాంతాలు ఏ దేన్ని ఆకర్షించడం ద్వారా ఆ పేరు వచ్చిందంటే ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను అయస్కాంతాలు అంటారు. ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేసే ప్రక్రియ కనుగొనబడింది. వీటిని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? కృత్రిమ అయస్కాంతాలు అంటారు. అయస్కాంతం వైపు ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ నికిల్, కోబాల్ట్ అండ్ ఇనుము. ఓకేనా? అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ చెక్క అవి ఉంటాయి కదా. అంటే నెక్స్ట్ ఆకారం ఏదైనప్పటికీ, అంటే ఆకారం ఎలా ఉన్నా సరే అన్ని అయస్కాంతాలకు రెండు ధృవాలు ఉంటాయి. ఎన్ని ధృవాలు ఉంటాయి ఫ్రెండ్స్? రెండు. అవి ఏంటి అంటే ఉత్తరం, దక్షిణం. అయస్కాంతం యొక్క ఈ లక్షణం శతాబ్దాలుగా ప్రయాణికులు దిక్కులను కనుగొనడానికి ఉపయోగపడింది. సహజ అయస్కాంతాలు దారంతో వేలాడదీయడం ద్వారా దిక్కులను కనుగొనేవారు. తర్వాత కాలంలో అయస్కాంతాల యొక్క ఈ లక్షణం ఆధారంగా ఒక పరికరం అభివృద్ధి చేయబడింది, డెవలప్ చేయబడింది. దానినే దిక్సూచి అని అంటాం. అయితే రెండు అయస్కాంత విజాతి ధృవాలు ఏం చేస్తాయి? ఆకర్షించుకుంటాయి. అయితే సజాతి ధృవాలు ఏం చేసుకుంటాయి? వికర్షించుకుంటాయి. చూడండి, విజాతి ధృవాలేమో ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలేమో వికర్షించుకుంటాయి. అయస్కాంతాల యొక్క ఆకారాలు కొన్ని రకాలుగా ఉంటాయి. అవి దండాస్కాంతం, గుర్రపు నాడ లేదా స్తూపాకార, గుండ్రటి చివరలు గల అయస్కాంతం. ఇవి రకరకాల ఆకారాల్లో అయస్కాంతాలు మనకు దొరుకుతాయి. ఇంకొకటి ఇక్కడ చూడండి, అయస్కాంతాలను వేడి చేయటం, సుత్తితో కొట్టడం, పడివేయటం వల్ల వాటి ధర్మాలను కోల్పోతాయి. వేడి చేయటం కానీ, సుత్తితో కొట్టడం కానీ, పడివేయటం వల్ల వాటి ధర్మాలను కోల్పోతాయి. ఏంటి? అయస్కాంతాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ ధర్మం ఏంటిది? ఆకర్షించే ధర్మాన్ని కోల్పోతాయి. ఆకర్షించే ధర్మం కోల్పోయిందంటే అది అయస్కాంతంగా పనికిరాదని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇప్పుడు సెవెంత్ ఇది, అంటే సెవెంత్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అయితే సిక్స్త్ క్లాస్లో ఇప్పుడు సిక్స్త్లోకి ఏమన్నా మిగిలిపోయినాయి కానీ ఎక్కడైనా మిస్ అయిన పాయింట్స్ మొత్తం ఇక్కడ రాశాను. నేను చూడండి ఒకసారి. మన భూమి పలచని పొరతో చుట్టబడి ఉంది. దీనినే వాతావరణం అంటాం. ఏమంటాం? వాతావరణం అంటాం. ఈ పొర భూ ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అంటే పైకి చాలా వరకు విస్తరించి ఉంది. పర్వతారోహకులు ఎత్తైన పర్వతాలు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, పైకి వెళ్లే కొద్దీ, అంటే భూ ఉపరితలం నుండి కింద నుంచి పైకి వెళ్లే కొద్దీకి మనకి ఏమవుతుందంటే గాలి పల్చన పడుతుంది. గాలి పల్చన పడితే ఏమవుతుంది? ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. గాలి చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు అది ఘనీభవించడం వల్ల ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి. ఇది ఉండటం వల్ల జలచక్రం, అంటే ఈ విధంగా జరగడం అనేది జలచక్రంకు చాలా అంటే చాలా ఉపయోగం, అంటే ముఖ్యమైనది. జలచక్రం జరగడానికి ఈ ఘనీభవించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మండడానికి సహాయపడే వాయువు ఏంటిది ఫ్రెండ్స్? మండడానికి సహాయపడే వాయువు ఏంటిదంటే ఆక్సిజన్. ఓకేనా ఫ్రెండ్స్? గాలిలో అధిక భాగం గల వాయువు ఏంటిది ఫ్రెండ్స్? నైట్రోజన్. గాలిలో అధిక భాగం నైట్రోజన్. ఓకేనా? మండించడం వల్ల CO2 ఉత్పత్తి అవుతుంది. నైట్రోజన్ అనేది కొవ్వొత్తి వెళ్ళడానికి సహాయపడదు. ఓకేనా? నైట్రోజన్ అనేది కొవ్వొత్తి వెళ్ళడానికి సహాయపడదు. మరి కొవ్వొత్తి వెళ్ళడానికి సహాయపడే వాయువు ఏంటిది? ఆక్సిజనే కదా. మండడానికి సహాయపడే గాలి ఏంటిది? ఆక్సిజన్. ఓకేనా? నెక్స్ట్ గాలిలో తక్కువ ఉంటుంది. ఈ CO2 మండించడం వల్ల ఉత్పత్తి అయ్యేది ఏంటిదంటే CO2. అది గాలిలో చాలా తక్కువ % ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతులకు దారితీసింది. ఓకేనా? ఆవిరి యంత్రం యొక్క ఆవిష్కరణ అనేది నూతన రవాణా పద్ధతులకు దారితీసింది. దారాన్ని ఉపయోగించి వక్రరేఖ పొడవును కనుగొనవచ్చు. ఇది ఇంపార్టెంట్. చూడండి, వక్రరేఖ పొడవును ఏ విధంగా కనుగొనవచ్చు అంటే దానికి
ఏమని జవాబు చెప్పాలంటే దారాన్ని ఉపయోగించి మనం వక్రరేఖ యొక్క పొడవును కనుగొనవచ్చు. కుట్టు మిషన్ తెలుసు కదా మీకు. ఆ కుట్టు మిషన్లో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 చలనాలు, మనం చలనం అనేది ఫస్ట్ నేర్చుకున్నాం కదా, వృత్తాకార చలనం అని, రేఖీయ చలనం అని, అండ్ డోలన చలనం అని, ఆ విధంగా నేర్చుకున్నాం కదా. వాటిలో ఇప్పుడు చూడండి, కుట్టు మిషన్లో చక్రం అంటే కుట్టేటప్పుడు ఒక క్లాత్ని మనం కుట్టేటప్పుడు ఆ చక్రం ఏమవుతుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉందంటే ఏ చలనం అది? వృత్తాకార చలనం. ఈ చక్రం తిరుగుతున్నంత వరకు సూది ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా పర్టికులర్ టైంలో కిందకి వెళ్తుంటే పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది పైకి వెళ్తుంది. దీన్ని ఏమంటాం? ఆవర్తన లేదా డోలన చలనం అని అంటాం. మిమ్మల్ని అడగచ్చు, కుట్టు మిషన్ లో ఎన్ని రకాల చలనాలు ఉంటాయి, అవి ఏంటివి అని అన్నప్పుడు మీరేం చెప్పాలి? వృత్తాకార చలనం అనేది చక్రం ద్వారా జరుగుతుంది, అండ్ సూది ద్వారా ఆవర్తన లేదా డోలన చలనం జరుగుతుంది అని చెప్పాలి. ఇవి మీకు తెలవకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇప్పుడు ఇప్పుడు 6th మొత్తం కంప్లీట్ అవుతుంది. దీంతో మీరు ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది నేను రాశాను. కనీసం మీరు ఇంత రాసుకోకపోయినా కనీసం ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని రాసుకోండి. దాన్ని రాయటం వల్ల ఏమవుతుందంటే మనం 10 సార్లు చదివిన దానికంటే 2 సార్లు రాసింది ఎక్కువ గుర్తుంటుంది. కానీ ఏదో ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీరు కనీసం దాన్ని ఏదో చదివి వదిలేయటం కాదు. ఎందుకంటే కాంపిటీషన్ ఫీల్డ్ ఇది. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎందుకంటే భవిష్యత్తు బాగున్నప్పుడు కష్టం కూడా అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు బాగుంటున్నప్పుడు కష్టం కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఏదో ఆడతా పాడతా చదివి నా భవిష్యత్తు బాగుండాలి, ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అని అంటే అది ఎప్పటికీ అవ్వదు. కష్టపడి చదవండి, జాబ్ ఎందుకు రాదో అప్పుడు అనండి. నేను కష్టపడి చదవకుండా జాబ్ రావాలి అని అనుకోవటం మూర్ఖత్వం. అది లక్కు గిక్కు ఏం పనికి రాదు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు కష్టం చేస్తే దేవుడే నిన్ను చూస్తాడు. అంతేగాని కష్టపడకుండా మనకు రావాలంటే రాదు. అది ప్రతి ఒక్క పాయింట్ చూడండి. కుదిరితే నేను రేపు వీడియో చేస్తా. 6th కంప్లీట్ గా ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ మొత్తం నేను కంప్లీట్ గా చేస్తాను. అవి కూడా రేపు చేస్తాను. మేబీ చూడండి, లేకపోతే ఈ రోజైనా చేస్తాను. చూడండి, కుట్టు మిషన్లో చక్రం వృత్తాకార చలనం అండ్ సూది అనేది ఆవర్తన చలనం చేస్తుంది. ఒక తలంపై విసిరిన బంతి అంటే ఒక తలం అంటే ప్లేను అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది ఒక ప్యాడ్ కదా, దీని మీద ఒక చిన్న బంతిని ఈ విధంగా నేను రోల్ చేశాను, అంటే ఇలా వదిలినప్పుడు అదేం చేస్తుంది? స్ట్రైట్ గా వెళ్తుందంటే ఏంటిది? అది స్ట్రైట్ గా వెళ్తుందంటే రేఖీయ చలనం, అంతే కదా. స్ట్రైట్ గా వెళ్తుందంటే రేఖీయ చలనం. అండ్ గోళాకార చలనం అంటే ఎలా? అది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది కదా, రౌండ్ గా తిరుగుతూ ఉంటే ఆ బంతి అనేది గోళాకార మరియు రేఖీ చలనాన్ని ఏది చూపిస్తుందంటే ఒక తలంపై విసిరిన బంతి గోళాకార మరియు రేఖీ చలనాన్ని చూపుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫిజిక్స్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే, మీరు ఫిజిక్స్ లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి కాంతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.